సంఘానికి అలాగా సంవత్సరాలు ఉండవు. ఎందుకంటే మందిరం అనే మాట పాత నిబంధన మాట, సంఘం అనే మాట క్రొత్త నిబంధన మాట. పాత నిబంధనలో సంఘం లేదు, క్రొత్త నిబంధనలో మందిరం లేదు. ఆ తేడా మనం స్పష్టంగా చూసినప్పుడు అయితే మరి క్రొత్త నిబంధనలో పాత నిబంధన మందిరంలో క్రొత్త నిబంధన సంఘం ఉంది. క్రొత్త నిబంధన సంఘం పాత నిబంధన మందిరంలో ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క మందిరంగా ఉన్నారు. కనుక ఈ మందిరములో ఇక్కడ అనేకమైన మందిరాలు ఉన్నాయి. ఈ మందిరం మనము అనే మందిరం దేవునికి. కనుక మందిరం మనకు, మనం దేవునికి అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఈ మందిరంలో మనం ఉండవలసిన అవసరం ఏంటంటే, ఇక్కడ వధువును వరుని కొరకు సిద్ధపరిచే బ్యూటీ పార్లర్ లాంటిది ఇది. ఎలాంటిది ఇది? అది బాగాలేదేమో మాట కదా, బాగాలేదా బాగుందా? బ్యూటీ పార్లర్ అంటే అర్థం ఏంటి? ఉన్నాయన్నీ కవర్ చేసి అందంగా తయారు చేయడం, అంతేనా? అది కనుక ఇది బ్యూటీ పార్లర్. ఇది ఈ మందిరము ప్రతి విశ్వాసిని వధువుగా సిద్ధపరిచి వరుని రాకడలో, ఈ మాట మనం చూస్తాం కదా. పౌలు అంటాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నానని మీరు అనుకున్నా నన్ను సహించండి అంటాడు. ఎక్కడ? కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాటని, ఒకే పురుషునికి మీరు భార్యగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రదానము చేశాను. నేను ఆ పురుషునికి మిమ్మల్ని వివాహం చేయాలని నేను సిద్ధపరచడానికి నేను ఎంతో ప్రయాసపడుతున్నాను అని చెబుతాడు. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మిమ్మల్ని కూడా మోసగించి క్రీస్తు మిమ్మల్ని అంగీకరించుటకు అవసరమైన సరళత నుండి, పవిత్రత నుండి